కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ ముద్రగడ పద్మనాభం మరణంపై స్పందించేందుకు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు, విషయం మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? ముద్రగడ పద్మనాభం గురించి అడిగితే ఒక కాపు ఉద్యమ నేతగా మీరేం చెప్తారు? ఆయన ఇప్పుడే తెలిసింది, నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి. ఆయన పోవడం చాలా బాధాకరం. అనారోగ్య సమస్య మధ్యకాలం ఆయన రికవర్ అయి బయటకు వస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ అనుకోని విధంగా మరి పోయారని చెప్పేసి ఇప్పుడే మాకు కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఏమైనా బాధాకరం. ఆయన ఒక ఉద్యమ నేతగా రాజకీయాల్లో నిలిచి నిజాయితీగా అనేక అంశాల్లో ఒక మంచి నాయకుడిగా ఆయన తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. మాకు పర్టికులర్గా ఈ కాపు ఉద్యమంలో బాగా 94 ఉద్యమం కానీ, సైకిల్ యాత్రలు కానీ, నిరాహారదీక్షలు కానీ, రాస్తారోకలు కానీ, ఈ కాపు తెలగ బలిగ ఒంటరి కులాల ప్రయోజనాల కోసం నిరంతరం శ్రామించినటువంటి నాయకుడు ఆయన. ఆయన వల్ల ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగింది. ఆయన వల్ల ఆ రోజున ఉపకార వేతనాల విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా తొలిసారిగా ఈ జాతికి ప్రయోజనాలు కూడా అందించడం జరిగింది. అలాగే మొన్న కూడా మరి మళ్ళీ 2014లో కూడా 15లో కూడా మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మరి వారితో కూడా ఈ కాపు జరగబలిగే ప్రయోజనాల కోసం మరి పోరాటం, వారి ద్వారానే చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి ఈ రకంగా కాపు గారిని ఏర్పాటు చేయడం, కాపులకు నిధులు ఏర్పాటు చేయడం, కాపులకు బడ్జెట్లో ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా అనేక ఒక ఉద్యమ నాయకుడు ఆయన, ఒక ఉద్యమ నాయకుడు. అలాగే ఒక మాట అన్నారంటే ఆ మాట కట్టుబడి వ్యక్తి. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి అయినా, ఎందుకంటే ఒక మాట అన్నారంటే అవసరమైతే తన రాజకీయ జీవితం దెబ్బతిన్నా కూడా ఇంకా ఆ మాట కట్టుబడిన వ్యక్తి అయినా. అది ఆయన లక్షణం. ఆయన ప్రత్యేక లక్షణం అది అందరికీ ఉండదు, అది ఆయనకి సొంతం. అది అవసరమైతే తన రాజకీయ జీవితం పాడైపోయినా సరే కూడా దాన్ని లెక్క చేయని వ్యక్తి. ఒక మాట అన్నానంటే దాన్ని వెనక్కి తీసుకోలేని వ్యక్తి. రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా మరి రాజకీయాలు చేయడం అనేది కూడా చాలా అరుదు. అటువంటి వ్యక్తి, ఆకోవచ్చిన వ్యక్తి, ఉద్యమ నాయకుడు. ప్రత్యేక ఈ కాపు జలగ బలిగే ప్రయోజనాల కోసం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా పణంగా పెట్టే వ్యక్తి. ఇంకా అనేక అంశాలు అలాగే ఇతర కులాలు, ఇతర వర్గాలు, లేదా రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, అనేక అంశాల్లో కూడా ఎప్పుడు తనదైన ముద్ర ఎప్పుడు ఉంటుంది ఆయనకి. అనేక అంశాలతో ఆయనతో పనిచేసిన వ్యక్తిగా ఆయన పోవడానికి వ్యక్తిగతంగా ఉంది, లేదా రాష్ట్రంలోని ఈ ప్రత్యేక కాపు జలగ బలిగే ఒంటరి కులాలతో అన్నిట్లు ఆలోచిస్తే ఆయన మరణం మాకందరికీ బాధాకరం. ఆయన నోటు పోర్చలేంది ఒక నిరంతర పోరాట యోగిగా సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధాకరం చాలా. ఎస్ రామకృష్ణ గారు, మీరు అన్నట్టుగా కాపు ఉద్యమానికి కాపు రిజర్వేషన్లు అన్న సింగిల్ పాయింట్ ఎజెండా మీద గడిచిన 4 దశాబ్దాలుగా ముద్రగడ పద్మనాభం ఫైట్ చేసినట్టుగా వేరే ఏ నేత ఫైట్ చేయలేదని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదేమో. మీరు అన్నట్టుగానే రాజమండ్రి కానీ, కిర్లంపూడి కానీ, కాకినాడ కానీ, లేకపోతే ఆయన నివాసంలో సైతం ఆయన చేసిన దీక్షలు, ఆయన చేసిన ప్రొటెస్ట్లు 1-2 కాదు. మీరు ఆయనతో అసోసియేట్ అయ్యి ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన ఏం ఆలోచించేవారు ఈ రిజర్వేషన్లకు సంబంధించి? కాపులు, వెనుకబడిన వర్గంలో ఉన్న కాపుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళని పైకి తీసుకురావడం గురించి, రిజర్వేషన్ల గురించి ఆయన ఏం చెప్తూ ఉండేవారు, ఏం ఆలోచించేవారు? ఆయన ఒకటే, మనం అడిగేది ఖచ్చితంగా పేద వర్గాలు. మనం డబ్బున్న వాళ్ళు అడగొద్దు, మనం కూడా అడగొద్దు. అది ఇప్పుడు కూడా మీ అందరూ మాత్రం మనం ఎవ్వరు అడగొద్దు. పేద వర్గాలు, కాపు తెలగ బలిగ ఒంటరి కులాలు ఎవరైతే పేద వర్గాలో వారికే రిజర్వేషన్ ఇవ్వాలి, అంతే తప్ప అందరికీ ఇవ్వడానికి వీల్లేదు. ఆ రకంగా అంటే అక్కడ కూడా క్లారిటీగా ఆ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్నే ఐడెంటిఫై చేస్తూనే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎందుకంటే సమాజంలో భాగం కదా, సమాజం అంటే అందరూ కలిసి ఉంటుంది కాబట్టి ఆ సమాజంలో మనం కూడా ఒక భాగం. ఆ రాయితీలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, మనం చూస్తున్నాం. వీళ్ళు అనేక వృత్తులు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఆ రకమైన ప్రయోజనాలు రావట్లేదు. కాబట్టి ఇవన్నీ అనేక అంశాలు, కమిషన్, ఫుడ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కానీ, ఇవన్నీ చాలా ఉద్యమాలు. ఈ ఉద్యమం కాపు తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రత్యేక పాత్ర కానీ ఉంది. ఆ పాత్రలో నా ఉద్దేశం అయితే అంత పోరాటం చేసిన వ్యక్తి నా ఉద్దేశం ఎవరు లేరు. అటువంటి వ్యక్తి పోవడం మాత్రం బాధాకరం. ఎందుకంటే ఆయనతో పాటు కిర్లంపూడి, తిరుపతి దాకా సైకిల్ దొక్కాం. సైకిల్ ఆ రోజుల్లో 94 సైకిల్ యాత్రలు చేస్తాం.
రాస్తారోపణ చేసి అనేక బహిరంగ సభల్లో మాట్లాడడం తన ప్రయోజనాల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాగే రాష్ట్రంలో ఇంకా ఆ నియోజకవర్గంలో కూడా అనేక అంశాలు వెంకటరెడ్డి గారు సాగరాయని అక్కడ కొన్ని సంబంధించినటువంటి కొన్ని ఉద్యమాల్లో కూడా ఏ పోరాటమైనా కూడా పట్టు వదలనేటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో అటువంటి వ్యక్తిని చూడడం అడ్డుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో స్వాతంత్రోద్యమంలో చూసేవాళ్ళం. మా తరానికి అటువంటి నాయకులు తక్కువగా ఉన్నారు. వచ్చింది మా తరంలో మాత్రం ఇటువంటి వ్యక్తి మాత్రం ఒక పోరాటాన్ని పటిష్టంగా ఉద్యమాన్ని నిర్వహించుకుంటూ ఎదరికి వెళ్ళడం అనేది అది అందరిలో ఉండదు. అటువంటి అరుదైన వ్యక్తి. ఆయన పోవడం అనేది బాధాకరం. ఇప్పుడే మాకు కూడా తెలిసింది. ఏదైనా మా ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తిగా చాలా ఇబ్బంది పడి బాధపడతా ఉన్నాం. రైట్ రామకృష్ణ గారు, స్పందించినందుకు థ్యాంక్ యూ.